పార్టీ పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తింపు తీసుకొచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు మహిళలందరికీ సమానంగా చూసి ఆస్తిలో హక్కుబాటు కల్పించాలని ఆనాడు ఎన్టీ రామారావు చెప్పడం జరిగింది. ఆయన తర్వాత వచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలకు గౌరవించి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు పొదుపు సంఘాలు సృష్టించి వారందరినీ ఇంట్లోని కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని దేశ విదేశాల్లో తిరుగుతున్నారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు మహిళలు రాజకీయాల్లో రాణించి రాజకీయ నాయకురాల్లాగా పార్లమెంట్లో గాని చిన్న వ్యాపారస్తులుగా గాని వ్యాపారాలు చేసుకుంటూ మహిళలు పురుషుల కంటే ముందంజలో ఉన్నారు. అన్ని విషయాల్లో చదువులలో కావచ్చు, పారిశ్రామిక రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న వారిని ముందుకు తీసుకురావాలని దృఢ నిశ్చయంతో టీడీపీ పార్టీ ఉంది. అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించి రాబోయే కాలంలో మహిళా శక్తిమణులుగా మహిళలు అవుతారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తింపు తీసుకొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి, ఆస్తిలో హక్కుబాటు రావాలని చెప్పి నాడు ఎన్టీ రామారావు గౌరవనీయులు నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలను ఈరోజు గౌరవం లభించింది. రాష్ట్రంలో ఉమ్మడి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలన్నీ కూడా సృష్టించి వారందరినీ కూడా ఇంట్లో వంటకే పరిమితమై కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని ఈరోజు దేశ విదేశాలలో తిరుగుతున్నారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు రాజకీయ నాయకురాళ్ళుగా వెతుకుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికైనా పార్లమెంటులో కానీ అటు చిన్న వ్యాపారస్తులు కానీ వ్యాపారాలు కానీ కూడా చేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మహిళలు పురుషుల కంటే ఆధిక్యతలో పురుషుల కంటే ముందంజలు ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వారు అటు చదువులో కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అన్ని రంగాల్లో వారికి ప్రోత్సహిస్తాము. రాబోయే కాలంలో మహిళా శక్తి కూడా మహిళలు ఎదుగుతారని చెప్పి కూడా ఆశిస్తాము.